వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రి పర్వదిన రోజున వేములవాడ రాజన్నకు అత్యంత ప్రీతికరమైనది ఏంటి? శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవారు రాత్రి జాగరణ చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఉపవాసాన్ని ఎలా ముగించాలి? శివయ్య అనుగ్రహం ఎలా పొందాలి అన్న దానిపై సమాచారాన్ని అందిస్తున్న ఆలయ అర్చకులతో మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు 8 నుంచి 10 లక్షల మంది భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లు కడతా ఉంటారు. అసలు శివరాత్రి పర్వదినాన రాజన్నను దర్శించుకోవడానికి గల కలిగేటువంటి లాభాలు ఏంటనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో అర్చకులు ఉన్నారు, వారిని అడుగుదాం. పంతులు చెప్పండి, అసలు శివరాత్రి పర్వదినాన్ని రాజన్నను ఎందుకు దర్శించుకోవాలి? శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్వం సర్వతో జయమంగళం. అయితే భగవంతుని విషయంలో మనం ఏ మూర్తికి పూజించినా కూడా 2 విధానాలు మాత్రమే ఉంటాయి. ఒకటి సాకారము, 2 నిరాకారము. కానీ ఈశ్వరునికి మాత్రం 3 రూపాల్లో అర్చన ఉంటుంది. ఒకటి సాకారం అంటే సాంగోపేతంగా ఉండేటువంటి శివస్వరూపాన్ని ఆరాధించడం, నిరాకారం అంటే అండబిండ బ్రహ్మాండాలు నిండుకున్నటువంటి శివతత్వాన్ని ఆరాధించడం, 3వ రూపం లింగ రూపం. ఆ లింగ రూపం అనేది మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి ఏ రోజు అర్ధరాత్రి వ్యాప్తమై ఉంటుందో అది మహాశివరాత్రి. అది ఈ రోజు ఈ పర్వాన్ని పురస్కరించుకొని పరమశివుడు మా అర్ధరాత్రి సమయంలో లింగోద్భవుడై మనందరికీ దర్శనం ఇచ్చినటువంటి రోజు కాబట్టి శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీ అయినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ తరపున మనకి పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమం రాత్రి వేళ పూర్తయింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా పట్టువస్త్ర సమర్పణ గావించినారు. ఉదయం 4 గంటలకు స్వామివారి ప్రాతకాల పూజ అనంతరము సమస్త లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు, కోడె మొక్కును చెల్లించుకుంటారు. ఈ పర్వాన్ని పురస్కరించుకొని సాయంకాల వేళ అంటే ప్రదోష కాలంలో ఆనువంశిక అర్చకులందరూ కూడా సామూహికంగా మహాలింగార్చన కార్యక్రమం అంటే పార్థివ లింగార్చన మట్టితో లింగాలు తయారు చేసుకొని స్వామివారి యొక్క మహాలింగార్చన కార్యక్రమము కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది. అలాగే అర్ధరాత్రి సమయంలో ఉద్భవించినటువంటి సమయం కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ప్రీత్యర్థం మహాన్యాసంతో 11 మంది ఋత్వికులు ఏకాదశి రుద్ర వారాభిషేకం సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యములచే అలాగే విశేషమైనటువంటి అభిషేక జలములచే పండ్ల రసములచే పంచామృతములచే విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు. సో ఇది మొత్తానికి శివరాత్రి రోజు అత్యంత ప్రీతిపాత్రకమైనటువంటి రోజు. అందుకే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వస్తారు, రాజన్నను దర్శించుకుంటారని ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యం మనం వేములవాడ రాజన్న సన్నిధిలో చూడవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, రాజన్న ఆలయం నుండి సిరిసిల్ల జిల్లా.